రాజు కూడా సేనా బలం చేత రక్షించబడ్డాడు. ఏ వీరుడు కూడా అధిక బలము చేత తప్పించుకోనరు. రక్షించుటకు గుణము అక్కడ కాదు అండి. ఆ పరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మనం కూడా నడిచారమని గుర్రాలు వేసుకుని బయలు వేసి వచ్చారు. వాళ్ళు ఏమయ్యారు? ఆ సముద్రంలో కాల గర్భంలో కలిసిపోయారు. వాళ్ళ గుర్రాలను రక్షించాయా? వాళ్ళ రథం వాళ్ళు రక్షించాయా? వాళ్ళ బల్లాలు వాళ్ళు రక్షించాయా? కాబట్టి రక్షించువాడు ఒక్కడే రక్షకుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఆయన్ని ప్రేమించారు ఎవరో ఇజ్రాయేల్ ప్రజలు. ఆయన మాట విన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆయన సేవకుడు మాట విన్నారు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. వాళ్ళ తరుముకొచ్చే శత్రువు మాత్రము ఆ సముద్రంలో వాళ్ళ రథాలతో పాటు వాళ్ళ గుర్రాలతో పాటు ఏమైపోయారు? అందులో చచ్చిపోయారండి. కాబట్టి ఏ నరుడు కూడా గుర్రాలను బట్టి అతిశయపడొద్దు, బలాన్ని బట్టి భంగపడొద్దు. నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఓరే గొలియాతు, నీవు బల్లాన్ని కవచాలని యుద్ధ కవచాలు పట్టుకుని వస్తున్నావు. నేను ఇజ్రాయేలు రక్షకుడైనటువంటి అయినా యెహోవా నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నిన్ను చంపి నీ తల తెగనరికి నీ తల తగవేతును. తర్వాత ఎవరి మాట్లాడుతున్నారు? దావీదు. దావీదు దగ్గర ఏముంది? ఒక్క ఒడిచేల 5 రాళ్ళు. శత్రువు దగ్గర ఏమున్నాయి? ఖడ్గము. వాడి ఖడ్గం వాడిని రక్షించిందా? వాడి యొక్క బళ్ళు వాడిని రక్షించిందా? వాడి యుద్ధ కవచాలు వాడిని రక్షించాయా? రక్షించేవాడు ఒక్కడే యెహోవా. నిన్ను నన్ను కూడా రక్షించేవాడు యెహోవా. కాబట్టి ప్రియమైనటువంటి వారా, కొందరంట ఈ గొలియాతు అండి వాడి యొక్క బళ్ళను బట్టి అతిశయిస్తున్నాడు. వాడి యుద్ధ కవచాలను బట్టి రెచ్చిపోతూ తొడగొడుతూ ఇజ్రాయేలు ప్రజల మీద రంకెలేస్తున్నాడు. కానీ అక్కడికి వచ్చాడు సున్నతి కలిగిన వాడు, పరిశుద్ధిని ఆరాధిస్తున్నవాడు, ప్రభు మనసుని ఎరిగిన వాడు, ప్రభువుకి ఇష్టమైన వాడు. అక్కడికి వచ్చి నువ్వన్నీ యుద్ధ కవచాలు వేసుకుని వస్తున్నావు, నేను ఎవరి పేరు వస్తున్నాను? యెహోవా పేరట వస్తున్నాను.